the principles which are propagated according to newly interpreted by Baba Saheb Ambedkar is called, or a person who follow that kind of, మీకు అందుకనే బౌద్ధం ఎక్కడ మిస్ఇంటర్ప్రిట్ అయింది, బౌద్ధాన్ని ఎక్కడ తిరిగి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సోషల్ ఇండియా అని చెప్పి మనం అంటున్నామో, ఇది చెయ్యటం అనేది ఎవరికి ప్రోగ్రాంగా ఉంటుందో వాడు బుద్ధిస్ట్, రైట్? A Buddhist can be a Ambedkarite. There is a common understanding. But I tell you that a Ambedkarite try to live like a Buddhist, because Ambedkarism అంటే April 14th పాలు పోసుడు, నీళ్ళు పోసుడు, దండలేసుడు, పూలు పెట్టుడు. This is not. Right? Of course, for your inner feeling, one can offer the flowers and one can offer something like that. But offering flower is not Ambedkarism, and offering flower is not Buddhism. Pouring milk on Ambedkar is not Buddhism. The Buddhism and Ambedkarism is to reconstruct the equal common social life in this India, because that common social life అనేది పోయింది. వర్ణ వ్యవస్థను రద్దు చేస్తున్నానే అశోకుడు అన్నాడు. అంబేద్కరే రాసినటువంటి రాజ్యాంగంలో అంటరానితనం నిషేధం అని అంటరానితనం నిషేధం అని రాసినాం. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ నిషేధం అని రాసుకోలేకపోయినాం మనం. ఎందుకు? దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద పాలిటిక్స్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద ఎకానమీ, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద కల్చర్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద అండర్స్టాండింగ్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద టీచింగ్. సో దట్ వీ నీడ్ సంఘ. I appreciate this organization, Annihilation of Caste Fusion Association. ఫ్యూజన్ అంటే ఏం లేదనండి, కులాన్ని వ్యతిరేకించేటటువంటి మనుషుల మధ్యన ఐక్యతను సృష్టించే ఒక సంస్థ. ఫ్యూజన్ అంటే రెండింటిని ఏకం చేయటం, రెండు భిన్నత్వాల్ని కలిపి ఉంచటం. కులాన్ని నిర్మూలించాలని కోరుకునేటటువంటి మనుషుల్ని ఏకం చేయటం కొరకు ఏర్పడినటువంటి ఒక సంస్థ. నాకు బాగా నచ్చింది ఇలా ఏంది అని అంటే, పేరు నాకు బాగా నచ్చింది మిత్రులారా. ఎందుకు అని అంటే, దళిత సంఘాలన్నీ కూడా వాళ్ళకి ఏం కావాలనో సంఘాలు పెట్టిరు, కానీ మొట్టమొదటిసారి నేను చూస్తున్నటువంటి సంఘం ఏంటిది అని అంటే, ఏమి చేద్దాము అని పేరు పెట్టుకున్నటువంటి సంస్థ. మనకు ఇది కావాలి అది కావాలని సంఘం పెట్టుకుంటాం, కానీ ఫస్ట్ టైము కులాన్ని నిర్మూలించటం కొరకు మనుషులంతా ఏకం కావాలి అని ఒక సంస్థ పెట్టింది. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ యూ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ అంబేద్కర్, పూలే అండ్ బాబాసాహెబ్, మహాత్మా బుద్ధ అండ్ పెరియార్, రైట్? సో ఈ పేరులోనే ఒక లోడ్ ఉంది. ఆ లోడ్ని మరింత ముందుకు తీసుకొని పోయి కుల వ్యవస్థని నిర్మూలించేటటువంటి ఒక సమాజాన్ని రీబిల్డ్ చేయటం లోపల ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అయినా సరే విద్యావంతులు. నేను మార్నింగ్ ఆల్రెడీ చెప్పినాను, గుంపుతోటి కాదు. అంబేద్కర్ చుట్టూ గుంపు ఉన్నది, ఒక్కడు ఉన్నాడు. అంబేద్కర్ మైండ్ 1,00,000 మెదళ్ళతోటి సమానం. అశోకుడు కానీ, బుద్ధుడు కానీ, జీసస్ కానీ, మహమ్మద్ ప్రవక్త కానీ, ఈ ప్రపంచంలో ఏ ప్రవక్తలు ఒకే రోజున 5 లక్షల మందిని ఒక మతం నుంచి ఇంకో మతంకు షిఫ్ట్ చేసి లిబరేట్ చేసిన చరిత్ర లేదు. మతం అనే భావన పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక రోజున లక్షల మంది ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు ప్రయాణం చేసిన చరిత్ర లేదు. చీకటి నుంచి వెలుతురు మార్గంలో ప్రయాణము 5 లక్షల మందిని ఒక్కరోజు చేపించినటువంటి చరిత్ర అంబేద్కర్ హిస్టరీ. అరే ఇయాటికి నేను ఫీల్ అవుతా, నా భార్య పిల్లలకు చెప్పితే కూడా వినరు, కానీ 5 లక్షల మందిని ఎట్లా వినిపిస్తావు? ఇంతమందితోటి వ్యక్తిగత పరిచయం ఉన్నదా? ప్రతి దగ్గరికి సుబ్బారావు గారు పోయినట్టు పోయి సైకాలజీ క్లాసు చెప్పి పిల్లల్ని మార్చిండా? ఇండివిజువల్గా పోయిండా? సుదర్శన్ పోయినట్టు పోయి మొత్తం క్లాసులు చెప్పుకుంటూ ఒక్కొక్కరిని గుర్తుపట్టి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని మీకు దండం పెడతామయ్య కానీ మారర్రా అని అన్నాడా? No. The power need not to have any kind of direct relationship. The power will affect. కరెంటు తోటి మనకు ఏం సంబంధం లేదు, మనం ముట్టాల్సిన అక్కర్లేదు, అది మనకు వెలుతురునిస్తుంది. సూర్యుడికి మనకు ఏమి సంబంధం లేదు, దాని వెలుతురుని మనకిస్తుంది, మన అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది.
అంబేద్కర్ కూడా 5 లక్షల మందిని వ్యక్తిగత సంబంధాలు లేకుండా ఒక శక్తి వాళ్ళ మెదళ్ళని ఆవహించింది. ఈ దేశాన్ని విముక్తం చేయటం లోపల అది ఒక చారిత్రకమైనటువంటి దినం. ఎందుకు అనంటే కాస్ట్ ఈజ్ ఎ మైండ్. కాస్ట్ ఈజ్ ఎ మైండ్. యూ టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ దెర్ ఈజ్ ఎ మాన్స్టర్. ద మాన్స్టర్ ఈజ్ కాస్ట్. అన్లెస్ కిల్లింగ్ దట్ మాన్స్టర్ దెర్ ఈజ్ నో లిబరేషన్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. కులం అనేటటువంటిది మానసిక భావన. నువ్వు ఈ దేశం లోపల ఎటు దిక్కు మరలినా అక్కడ కులం ఉంటుంది. ఎటు దిక్కు అని అంటే అది ఆర్థికం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, మానసికం కావచ్చు, సైకాలజీ కావచ్చు, మొరాలిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రాస్టిట్యూషన్ కావచ్చు, పావర్టీ కావచ్చు, నువ్వు సాహిత్యం కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా తీసుకోండి. If you turn in any direction, there is a monster. The monster is caste. Unless kill that monster, there is no liberation to the people of India అని అన్నాడు. ఆ కులాన్ని కొల్లగొట్టడం కొరకు ఆయన డైనమైట్లు పెట్టమని అంటే కనీసం ఈ ఏసీఎఫ్ సీమటకాయల పైన పెట్టడం కొరకు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు అన్యదా జై భీమ్ మిత్రులారా ధన్యవాదాలు. ఇది ఒక అండర్స్టాండింగు. మనుషుల్ని ఈ మానసికమైనటువంటి బానిసత్వం నుంచి తీసివేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నందుకు, ఈ ప్రయత్నంలో కొద్దిమంది అయినా సరే, ఐ స్ట్రాంగ్ బిలీవ్ దట్ వన్ మ్యాన్ విల్ చేంజ్ ద నేషన్. వన్ మ్యాన్ విల్ మేక్ ద హిస్టారికల్ టర్నింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దిస్ వరల్డ్. సో అట్లా ఇందులో నుంచి ఒక మనిషే రేపు వచ్చి ఈ ప్రాంతాన్నైనా విముక్తం చేసేటటువంటి దాంట్లో ఉంటాడు అన్న ఆశతోటి, నమ్మకంతో, హోప్ తోటి నన్ను ఇడిదాకా పిలిపించినందుకు, సమయం లేకపోయినా సండే కూడా ఖాళీ ఏమీ ఉండదు, వీటినన్నింటినీ కూడా పక్కకు వదిలిపెట్టేసి ఇక్కడ ఒక నలుగురు మనుషులకు నేను అనుకుంటున్నటువంటి దాన్ని చెప్పి ఏమైనా ఫలితం ఉంటుందేమో, పరివర్తన ఉంటుందేమో అని ఈడిదాకా వచ్చాను. నన్ను గుర్తించి ఈడిదాకా రప్పించినందుకు ముఖ్యంగా సుబ్బారావు అన్నకు, మిత్రులు దేవరాజు గారికి, ఈ ఇద్దరితో ఉన్నటువంటి ఫ్రెండ్సు, స్నేహితులు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు, ఇందులో చాలామంది నాకంటే పెద్దవారు ఉన్నారు. ఓపికతోటి ఇంతసేపు నన్ను భరించారు. రైట్, భరించటం అనేటటువంటిది అవసరము. అంబేద్కరు 150 కోట్ల మందిని భరించిండు, ఇప్పటికీ భరిస్తుండు. మనం ఇంత యదవనా కొడుకులమైనా సరే మన కోసం ఆయన అన్నీ వదులుకున్నాడు. చూడు, మనం ఎంత దుర్మార్గులం అండి. ఇంత దుర్మార్గపోని కోసం కూడా అంబేద్కర్ అన్నీ వదిలిపోయి పిల్లల్ని వదులుకునేటోడు ఎంత మూర్ఖుడు. ఎవరి కోసం? మంచి మనుషుల కోసం కాదు, మనం ఉత్త హౌలేగాళ్ళం. మన కోసము తన జీవితాన్ని త్యాగించిండు. చూడు, ఆ త్యాగాన్ని గుర్తించి నన్ను వీడిదాకా ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు విన్నందుకు నాకు ధన్యవాదాలు. అంటే అన్నీ నాకే తెలుసని నేనేం అనుకోవట్లేదు, ప్రతిసారి చెప్తా ఉంటాను. నేను కూడా మీ నుంచి నేర్చుకోవడానికి వచ్చాను. నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. నేను చెప్పినవన్నీ సత్యాలు అని నేను అనట్లేదు. నాకున్న రీడింగ్స్ నుంచి, వాస్ట్ రీడింగ్ నుంచి నేను ఈ విషయాలన్నింటినీ మాట్లాడటం కొరకు ప్రయత్నం చేశాం. ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని